แตกมากเลยటైగర్ పార్క్ వచ్చేసినాము. ఈ టైగర్ పార్క్ వచ్చేసి పటాయా సిటీలోనే ఉంటుంది. పటాయా సిటీలో ఉంటుందని కూడా మేము ఎట్లా అనుకున్నామంటే మన నెహ్రూ జూ పార్క్ ఉంది కదా, సేమ్ అట్లా ఉంటుందేమో అని అనుకున్నాము. కాకపోతే ఇది సాఫ్ట్వేర్ కంపెనీ లాగా ఉంది మొత్తం. ఇలా గిన్నెట్లా ఇవి టైగర్లను గిన్నెట్లు ఉంచుతురా అని చెప్పేసి అనుకున్నాం మేము. కాకపోతే లోపలికి వెళ్తే బాగున్నది. ఇదంతా ఎంట్రన్స్, ఇదంతా వెహికల్ పార్కింగ్ అంతా ఇక్కడ ముంగట్నే ఉంటుంది మొత్తం జస్ట్. కాకపోతే మేము మా టూరిస్ట్ ఏమైందంటే మా దీంట్లో ఎంట్రన్స్ ఫీజు అంతా 250 రూపీస్ ఏమో ఉంటట్టుంది. అది మా గైడే చూసుకున్నాడు మొత్తం టోటల్గా. ఎవరైతే మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నామో దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యింది. ఒకవేళ మనం పెద్ద టైగర్తో ఫోటో దిగాలంటే ఒక్కొక్క టైగర్కి ఒక్కొక్క రేట్ ఉంది టికెట్లు. అక్కడ రిసెప్షన్లో పే చేసి ఆ అమౌంట్ రావాలి. మాకు ఈ పెద్ద టైగర్ దగ్గరికి రావడానికి 690 థాయ్ బాత్స్ తీసుకున్నారు వాళ్ళు పర్ పర్సన్. మేమిద్దరం వచ్చినాం అనమాట ఇక్కడికి. ఇది బిగ్ టైగర్ లోపల ఉన్నది. ఆమె చెప్తుందన్నమాట ఇక్కడ టైగర్ని టచ్ చేసేటప్పుడు ఇట్లా మీద ఇట్లా టచ్ చేసినట్టు చేయకూడదు. అది ఈగనో దోమనో ఏదో వాలిందనుకొని అది వెనక్కి ఇట్లా అరుస్తుంది, భయపెడుతుంది అని చెప్పేసి చెప్పిందనమాట. అయితే దాన్ని గట్టిగా టచ్ చేయాలన్నమాట చేయితో. మనం ఒక మనిషి మనం ముట్టుకుంటున్నారు అన్నట్టుగా దానికి తెలవాలంట, అట్లా ముట్టుకోవాలంట దాన్ని. మళ్ళీ వెనక వైపే ముట్టుకోవాలంట, ముందు సైడ్ ముట్టుకోవద్దంట దానికి. అదే ఇన్స్ట్రక్షన్ చెప్తుంది ఆమె ఇప్పటిదాకా. ఇక్కడ ఈ జారీ లోపల ఉన్నట్టు లోపల వాళ్ళు ఎవరో చూస్తున్నారు. ఒక్కొక్క మనిషికి 10 మినిట్స్ ఏమో టైం ఇస్తారు దీంట్లో. మాకు ఇద్దరికి కలిసి 20 మినిట్స్ ఇవ్వాలి యాక్చువల్గా. చూద్దాం ఎంత ఇస్తారో ఏందన్నది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది అది ఎలా ఉంటుంది. దాన్ని నిజంగా ముట్టుకుంటే నిజంగా ఎట్లా భయం వేస్తుంది ఏందన్నది మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనం ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాము ప్రస్తుతానికి. ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. సో మనం ఎంట్రీ అయిపోయినాం లోపలికి. దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇక మన గైడ్ దాన్ని కంట్రోల్ చేసే అతను ఈయననే అనమాట. ఈయన ముంగట్లు నిలబడితే ఏమన్నది, లేకపోతే మనమే సపరేట్గా పోయినామంటే చేస్తుంది మన పని. వెనుకనే ముట్టుకోవాలి, ఇక్కడ ముంగటికి రావద్దని చెప్పేసి చెప్తున్నాడు వాడు. దీని కాయలు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. అక్కడ ఇంకోటి పడుతుంది వర్షం చెట్టు కూడా లైట్గా. తోకనైతే దొడ్డు ఉందండి, ఖతర్నాక్ ఉంది తోక, దొడ్డుగా ఉంది. మస్తు భయం పైకి గుంజినా వస్తలేదనమాట అది. అవు దానికి గులగులు అయిందా మళ్ళీ ఏమైందో కాలు చాపుతుంది. ఇది అరుస్తుంటేనైతే అసలు కాలు చేయాలి గజగజ వణుకుతున్నాయి. అయినా కానీ తప్పదు. ఎందుకంటే 690 థాయ్ బాత్స్ ఇచ్చినాం అక్కడ. దాంతో ఎంత టైం పాస్ చేస్తే అంత టైం పాస్ చేయాలి. మళ్ళీ మీరు ఎప్పుడన్నా వస్తే ఏంటంటే ఈ గైడ్ గానికి టిప్ ఇచ్చినాం అనుకో, స్టార్టింగ్లోనే టిప్ ఇవ్వాలి వాడికి. ఇచ్చినాం అంటే వాడు ఏం చేస్తాడంటే దాన్ని కొట్టుకుంటూ ఆడిపిస్తుంటాడు అనమాట. దాని లాంగ్వేజ్ చెప్తాడు. దానికి చెప్పగానే అది అరుస్తూ ఉంటుంది, ఇట్లా మొత్తం నోరు తెరుస్తుంటుంది, అంతా డిఫరెంట్ చేస్తుంటుంది అనమాట. ఫస్టే టిప్ ఇవ్వాలి, ఇస్తే అట్లా చేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వానికి ఫస్టే ఇచ్చిరనుకో 50 థాయ్ బాత్స్ 20 థాయ్ బాత్స్ ఎంతో ఇచ్చేయాలి. దాన్ని అర్పిస్తూ ఉంటాడు. వీళ్ళంత వీడియో ముందు సైడ్ నుంచే ఒక పర్సన్ తీసుకుంటే బెటరు. మీరు ఒక్కరే వెళ్తే వీడియో తీసుకోవాలి. టైగర్లు వచ్చేసి చాలా ఉన్నాయి. ఒక పెద్ద టైగర్లు వచ్చేసి చాలా ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా ఉంటాయి. దాని తోకనే మన తొడానికి ఉంటుంది రంగా అట్లుంది అది ఒక్కొక్కటి. అయితే పెద్ద ఏవైతే బిగ్ టైగర్లు ఉన్నాయో 3-4 ఉన్నట్టున్నాయి ఇటు సైడు. ఈ స్విమ్మింగ్ పూల్లో ఇక అవి ఖాళీగా ఉన్నప్పుడు అలా దుంకి ఆట ఆడుతుంటాయి అన్నమాట, స్నానం చేస్తాయి అవి. వాటిది అన్నమాట స్విమ్మింగ్ పూల్లో కూడా అది ఈత కొడుతున్నప్పుడు స్నానాలు కూడా చేపించచ్చు దానికి. అట్లా కూడా అమౌంట్ టికెట్ తీసుకుంటే మనము దానికి స్విమ్మింగ్ పూల్లో పండబెట్టి మంచిగా స్నానం చేపించచ్చు అనమాట మనం కూడా. అటు సైడ్ ఆ జాలీలలో అక్కడికి చాలా ఉన్నాయి పులులు. ఇవి ఒక్కొక్క పులికి ఒక్కొక్క రేటు ఉందన్నమాట. ఆ గ్రిల్లు లోపల ఉన్న వాటికి చూపెట్టారు దగ్గరికి పోయి. ఇంకా చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట, వాటికైతే బాగా చూపిస్తారు. దాంతో ఆల్మోస్ట్ దాని లోపలికి వెళ్ళిపోయి దాంతో ఆడుకోవచ్చు, ఏమన్నది అది. వాళ్ళిద్దరు ఉంటారు.
మన 10 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పుడు మా మహేష్ టైం స్టార్ట్ అయింది. నోరు తెరుస్తుంది మహేషా, ఎంత పెద్దగా తెరిచింది నోరు. అది ఆయలింపులు తీస్తుంది, గుర్రు 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 అనుకుంటా. మనోడు దాని ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు. ఒక సైడ్ నుంచి వీడియో తీసుకుంటేనే మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి డిఎస్ఎల్ఆర్తో ఫోటోలు తీసుకుంటాము. డిఎస్ఎల్ఆర్, గోప్రో అన్నీ తీసుకోవచ్చు లోపలికి. దానికి ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం చేయరు. ఫోన్లు కూడా తీసుకోవచ్చు. మంచిగా వీడియోలు అయితే మస్తు తీసుకోవచ్చు. దీంట్లో ప్రాబ్లమే లేదు. కాకపోతే పైసలు మాత్రం కట్టాలి స్టార్టింగ్ అన్నమాట. ఫోటోలకు మొత్తం పోయిస్తున్నాడు చూడు. అదేమో ఆకలి అవుతున్నట్టుంది. లేదా వాడు చూస్తున్నాడు, దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. మెల్లగా తోకుచ్చిపోగలదాన్ని. పులి, హ్యూమన్ టైగర్, రియల్ టైగర్ అంతేనా? ఫోన్లో తీయాలనా ఆయన? ఇప్పుడే 2 కెమెరాలు ఉన్నాయి చేతిలో. అనగరా అనగరా, అట్లా ఎందుకు వస్తున్నావు? మనోడు ముంగడికి చూసుకొస్తుండే జర్రంతలా ఫోటోలు తీయమంటుకుంటా. ఇక్కడ గ్రిల్లులలో ఉంటాయి ఇవన్నీ. పూలుడు చాలా ఉన్నాయి ఇక్కడ. కనీసం అంటే ఒక 10-15 ఉండొచ్చు. ఇక మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా 2-3 పూల కలిపి ఒక 2 గ్రిల్ వేసి పెట్టేసి టైం కింద ఫుడ్ పెడతాడు. అటు ఇటు తిరుగుతున్నాయి కదా. అడవిలు ఉంటేనేమో ఆకలి అవుతుంటుంది, కొట్టుకొని తినడం, కొట్టుకొని నమ్ముకొని తినాలి. వీటికి మంచిగా టైంకి ఈజీ ఫుడ్ అనమాట. అందుకే మంచిగా ఉన్నాయి పనులు. రోళ్ళల్లో నీళ్ళు పోస్తాడు, మంచి నీళ్ళు తాగిపోతే అదేమో మంచిగా టేబుల్ మంచిగా ఉన్నది పిల్లలు. ఇక్కడ చిన్న చిన్న పైపులు ఉన్నాయి చూడండి. ఇలాగెచ్చి వాటికి ఇట్లా అదంతా ఏమన్నా అందిస్తుండొచ్చా వీటికి? ఈ కెమెరాలో లోపలికి అలా పెడదాం గోప్రో అనుకున్నా కానీ అయితే అందుకుంది అనుకోవాలి మన చికెన్ మటన్ అని చెప్పేసి. గోప్రో గోవింద అవుతుందని చెప్పేసి పెట్టలేదు లోపలికి. కాలుగాలి పుల్లలు అటు ఇటు తిరుగుతున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం రూములు లెఫ్ట్ రైట్ మొత్తం ఇవే ఉన్నాయి. సేమ్ అన్ని సేమ్ సైజులో ఉన్నాయి. కొంచెం చిన్న కొంచెం పెద్ద ఉన్నాయి అంతే. ఇదిగో ఈ పులి అంతా వామిటింగ్ చేసుకుంటుంది. ఏమైందేమో మళ్ళీ దానికి జ్వరం వచ్చిందా ఏమైందో తెలియదు. మొత్తం కక్కుకుంటుంది అక్కడ వచ్చేసి. పాపం ఏమైందేమో మళ్ళీ. అవి చూడండి ఇట్లా కప్పుకుంది, ఘోరం. అంతా కక్కేసింది కింద. ఏం తిన్నదో మళ్ళీ దానికి ఏం ఫుడ్ పెట్టిరో తెలియదు కానీ వామిటింగ్ చేసుకుంటుంది అది. ఇవి పడుకోవడానికి టేబుల్ వేసిరండి. ఇవి ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి అన్నీ, పులి బొమ్మలు ఇవన్నీ. కాకపోతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఒక్కొక్కటి 300, 400, 600, 1000 అయిపోవచ్చు అంట. అన్ని పులుల బొమ్మలే ఉన్నాయి చాలా. ఇవి 500 అయిపోవచ్చు అంట. చూడండి ఇది 600 ఎంతో ఉన్నట్టుంది. చాలా కాస్ట్లీ ఉన్నాయి బొమ్మలు అయితే ఇక్కడ. చూస్తున్నాం ఏమన్నా తీసుకుందామా ఏందన్నది చూస్తున్నాం కానీ రేట్ మాత్రం టూ మచ్ ఉంది. ఇక్కడ ఒకటి పెద్ద టైగర్ ఉన్నది. రియల్ టైగర్ల బొమ్మల్లాగానే ఉన్నాయి. సేమ్ ఒరిజినల్గా ఎట్లుంటాయి సేమ్ చూడండి లుక్లు అట్లనే ఉన్నాయి. తోక చూడు ఎంత పొడుగుంది. దగ్గర 7-8 మీటర్లు ఉన్నట్టుంది అది కిందికి తోక. రియల్ తోక లాగానే ఉంది ఒక్కటే కూడా. మంచిగా దొడ్డుగా ఉంది తోక కూడా. ఇవన్నీ చిన్న చిన్న పులులు ఉన్నాయి ఇక్కడ. అన్ని బొమ్మలు టెడ్డీ బేర్ బొమ్మలు లాంటివి ఉన్నాయి.